భారతీయ జనతా పార్టీ జనసేనలో పొత్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీలో పొత్తుంది. అదే వింత. ముగ్గురి మధ్యన పొత్తు లేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఎవరితో చర్చించలేదు పొత్తులకి సంబంధించి అని శివప్రకాష్జీ ఎవరైతే పార్టీ రాష్ట్ర నుంచి తేల్చి చెప్పిన నేపథ్యంలో అసలు ఏంటి అంటే ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాక ఎప్పుడూ ద్రోహమే చేసింది కాబట్టి అవతల ఉన్నటువంటి కమ్యూనిస్టులనైనా కాంగ్రెస్ పార్టీనైనా బీజేపీనైనా ఎవరిని ఎదగనియట్లేదు కాబట్టి సంపూర్ణమైనటువంటి పొత్తు ఉండాల్సిందే. అది ఎట్లా అంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరికి 50-50 అంటే బీజేపీ జనసేన కలిపి 50%, 85 స్థానాలు. అదే సందర్భంలో వీళ్ళు ఒక 85 అంటే కనీసం 70 దగ్గర ఆగుతారేమో. ఆ స్థాయిలో అయితేనే మాట్లాడదాం కూర్చుందాం అని చెప్పి బీజేపీ అధిష్టానం పెద్దలు చెప్పారని, అలాగైతే చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. అందుకోసమనినే ఇప్పుడు ఈ పత్రికల్లో రాయిస్తున్నారు కదా, ఈ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి బీజేపీ పెద్దల్ని కలిసి అయ్యా మీరు మాతో పొత్తొద్దు కానీ మేము తర్వాత మీకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం కోసమే సంప్రదింపులు చేస్తున్నారని రాధాకృష్ణ గారే రాసిన కారణం అది. ఏంటంటే బీజేపీ పొత్తు కావాలనుకుంటే 50% సీట్స్ జనసేనకి మాకు కలిపివ్వండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పడంతో అట్లా అంతిస్తే కనుక తెలుగుదేశం పార్టీలోనే తిరుగుబాటు జరుగుతుంది, వాళ్లే చంద్రబాబుకి వ్యతిరేకంగా తిరగబడతారు. కాబట్టి ఈ తాజా అంశం అన్నటువంటిది అందుకోసమనే ఇట్లా రాస్తున్నారు అన్నటువంటిది తాజా ప్రచారం జరుగుతున్నటువంటిది. ఎంతవరకు వాస్తవం అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.